హాయ్ అండి అందరికీ. అందరూ బాగున్నారా? ఇది శనివారం రోజు వీడియో అన్నమాట. ఇదొకటి వీడియో షూట్ చేసే ఆ రోజు మా మమ్మీ వాళ్ళ పొలంలో పండుతుందన్నమాట. చింతపండు చెట్టు ఉంది, అది నీట్గా చేసి ఇచ్చిందన్నమాట. అది బాగా ఎండపెట్టుకొని ఇంకొంచెం మొత్తం నీట్గా చేసి ఇలా కవర్లో పెట్టేస్తే నల్లగా అవ్వకుండా పురుగులు పట్టకుండా ఉంటుందన్నమాట. ఓ సంవత్సరం అంతా ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటా. ఇది ఒక వర్క్ అయిపోయిందన్నమాట. ఇది మార్నింగ్ సండే మార్నింగ్ వచ్చేసి ఇక్కడ నిన్న ఇడ్లీ కానీ నానబెట్టేశాను. ఇడ్లీలు ఎవరికి ఇష్టం వచ్చినాయో అవి దోశలు వేసిద్దామని. ఇక్కడ చట్నీకి శనగపప్పు, పల్లీలు, పచ్చిమిర్చి వేయిస్తున్నా. వేయించి కొంచెం చింతపండు, వెల్లుల్లి, ఒక వెల్లుల్లి 4-5 రెబ్బలు వెల్లుల్లి ఇలా వేయించి ఆయిల్లోనే జీలకర్ర కొంచెం ఉప్పు వేసి మిక్సీకి పట్టేస్తాను. బాగా కొంచెం వాటర్ పోసి పట్టేస్తాను అన్నమాట. అక్కడ చట్నీకి పోపు పెట్టేసి ఇది పిండి. ఇప్పుడు సమ్మర్ కదా, ఎండాకాలంలో పిండి బాగా పులుస్తుంది. ఎంత పెద్ద దాంట్లో వేసినా పొంగుతుంది అన్నమాట పిండి. ఇది మా 5 మందికే కాదండి, మేము ఉండేది 5 మంది. కానీ మా వర్క్ చేసే వాళ్ళకి, ఇంకా మా చిన్న మామయ్య వాళ్ళు చేస్తే మాకు పిలుస్తారు, మేము చేస్తే వాళ్ళకన్నమాట. అలాగా మళ్ళీ పొలం మా తోట వాళ్ళ వర్క్ చేసే వాళ్ళకు కూడా టిఫిన్ పంపించాలి. అందుకనే వాళ్ళకైతే దోశలు వేస్తే ఆరిపోతున్నాయి, అందుకని ఇడ్లీలు వేసి పంపేస్తున్నా ముగ్గురికి. చట్నీ కూడా రెడీ చేసేసి బాక్స్ కట్టేసి ఇచ్చేస్తా. మార్నింగ్ అంతా వర్క్ అంతా అయిపోయింది. ఇంకా ఒక్కొక్కరు వచ్చేసరికి అంటే వాళ్ళకి పంపించేసి తర్వాత ఇంట్లో అందరికీ దోశలు వేసి ఇచ్చేసాను అన్నమాట. ఇడ్లీలు అయితే నేను ఇలా రైస్ తోటే వండుతా కదా, రైసు మినపప్పు అన్నమాట. రవ్వ అయితే మేము వాడము, ఇడ్లీల రవ్వ. బాగానే వస్తాయి చూడండి, కింద కొంచెం అంటుతుంది కానీ బాగానే వస్తాయి. ఇది చేసిన తర్వాత కొంచెం రైసు అవన్నీ కూడా కడిగేసి పెట్టేస్తున్నా. ఎండ చాలా అవుతుంది కదా, మధ్యాహ్నం అయితే చాలా ఎండ వచ్చేస్తుంది. కిచెన్లో అసలు నిలబడాలనిపించట్లేదు. అందుకనే పొద్దున్నే ఇటు ఇంకో వాయి పెట్టేసి ఇటు రైస్ కూడా కడిగేసి పెట్టేసా. మళ్ళీ పప్పు కూడా పెట్టేశాను అన్నమాట. ఈరోజు అసలు పెద్ద టాస్క్. మళ్ళీ ఇడ్లీలా, దాని తర్వాత దోశ చేసా. అందరూ ఇచ్చేసి తినేసిన తర్వాత మళ్ళీ ఒకసారి 2 సార్లు వంటలు అయిందన్నమాట. ఈరోజు ఇంటికి కాడివ్వడానికి చుట్టాలు వచ్చినారు, వాళ్ళకి తినడానికి ఇచ్చేసి మళ్ళీ వంట చేసా. అలాగన్నమాట ఈరోజు డే అంతా ఫుల్ డే వర్క్ అయిపోయింది నాది. ఇది వర్క్ చేసే వాళ్ళకి లంచ్ టిఫిన్ పెట్టి ఇచ్చేసాను. మళ్ళీ వీళ్ళకి లంచ్ చేయాలి మధ్యాహ్నము, అందుకని పప్పు కూడా తొందరగా పెట్టేశాను. కుక్కర్లో పప్పు పెట్టేసి కొంచెం చింతపండు నానేసి ఇటు సైడ్ దోశలు కూడా అందరికీ వేసి ఇచ్చేసాను. కంటిన్యూస్గా చేస్తూ వచ్చాను కదా వర్క్స్, అటు ఇటు తిరగడము, ఇంట్లో వేరే వేరే పనులు. నాకు సంవత్సరానికి సమ్మర్లో ఒక రోజన్నా అలా అవుతుందన్నమాట. అసలు వీక్నెస్గా ఏం చేయబుద్ధి అవ్వదు, అలాగన్నమాట హెల్త్. దాని తర్వాత 1 డే అన్న మళ్ళీ రెస్ట్ తీసుకుంటే మళ్ళీ రికవర్ అయిపోతాను అన్నమాట. ఇలాగండి నా పరిస్థితి.
ఇటు సైడ్ దోశలు వేసుకుంటూ కర్రీకి కూడా దోసకాయ కీరా తీసుకున్నా. కీరా కర్రీ పప్పు వండిద్దాము, తర్వాత రైస్ పెడితే వస్తుంది అనుకున్నా. అలాగే చేశాను. మళ్ళీ పిండి కూడా తడిపి పెట్టేశాను. మళ్ళీ పిండి కూడా అయిపోయింది, ఇద్దరికే సరిపోయిందన్నమాట. అది హడావిడిగా వాళ్ళు వచ్చేసాను అని అది చేశాను. మళ్ళీ రసం కూడా ప్రిపేర్ చేశా. రసం అంటే అది మామిడికాయతోటి రసము. అది మళ్ళీ మురుకులు చేసి వాళ్ళకి, ఇప్పుడు సమ్మర్ కదా, ఎవరైనా కార్డు ఇవ్వడానికి ఇంటికి వస్తూ ఉంటారు చుట్టాలు, వాళ్ళకి వండి పెట్టేశాను. మళ్ళీ ఎండ అవుతుందనేసి బట్టలు కూడా పిండేశాను. బట్టలు పిండేసిన తర్వాత మళ్ళీ ఇంకోసారి మా వర్క్ చేసే ఆయనకి మళ్ళీ రైస్ పెట్టా. మళ్ళీ పిండి తడిపేసి మళ్ళీ చేశాను అన్నమాట వంట. 2 times వంట అయిందన్నమాట నాకు ఈరోజు. ఇటు సైడు దోశలు వేసేసుకుంటూ ఇటు సైడ్ కర్రీ కూడా చేసేద్దామని ఫాస్ట్గా ఎంత ఫాస్ట్గా చేసినా అసలు మధ్యాహ్నం అప్పుడే అయిపోతుందన్నమాట. ఈ సమ్మర్లో అసలు డే అంతా ఏటిపోతుందో ఏమో. నాకైతే ఈ వర్క్లలోనే సరిపోతుంది. ఇది పప్పుకు కూడా పోపు పెట్టేశాను, అటు సైడ్ కర్రీకి కూడా పోపు పెట్టేశాను అన్నమాట. 2 సైడ్లు దోశలన్నీ వేసి ఇచ్చేయడం అయిపోయింది. ఇంకా ఎవరు మధ్యలో వస్తే ఇలాగ దోశలు వేసి ఇచ్చేసాను. ఇదండి లంచ్. మధ్యాహ్నం వాళ్ళకి లంచ్ ఇవ్వాలి కదా, పని వాళ్ళకి ముగ్గురికి. వాళ్ళకి కూడా రైస్, మళ్ళీ మధ్యాహ్నం అయితే లంచ్ అయితే ఒకరికే, టిఫిన్ అయితే ముగ్గురికి. అట్లా లంచ్ రైస్ పప్పు కట్టి వేసి పెట్టేసా. ఇక్కడ చపాతీలు కూడా చేసేసాను అన్నమాట. మధ్యాహ్నం ఇక రెస్ట్ తీసుకున్నా, 1 hour రెస్ట్ తీసుకొని మళ్ళీ ఈవినింగ్ స్టార్ట్ చేసా ఈ వర్క్. ఇవి తొగర్లు ముందు అప్పుడు మధ్యలో వచ్చినప్పుడు కడిగేసి ఒక ఇందులో సంచిలో వేసేసి అలాగే పెడతారన్నమాట. వీటికి కడిగేసి అలాగే పెట్టేస్తారు, ఎండపెట్టారన్నమాట. నిన్న ఎండపెట్టేశాను, ఆదివారం సండే రోజు. మళ్ళీ ఈవినింగ్, ఇది సండే రోజు అన్నమాట. ఈవినింగ్ ఇదంతా మట్టి ఏరేయాలన్నమాట. అందులోంచి మట్టి అంతా ఏరేసి పెట్టేస్తే మళ్ళీ రేపు పప్పుకి వేసిద్దాం. మట్టి అంతా ఏరేసి పెట్టేశాను అన్నమాట ఆ రోజు. మళ్ళీ నెక్స్ట్ డేకి అస్సలు ఈరోజు లేవాలనిపించలేదు, అస్సలు బాగాలేదన్నమాట. కానీ లేవక తప్పలేదు. మండే కదా, మండే ఇల్లంతా క్లీన్ చేసుకోవాలి. నేను పడుకుంటే ఎవరు చేస్తారండి, అసలు మా అత్తమ్మకైతే చేతనవ్వదు, ఇంకెవరు చేస్తారు. పడుకుంటే అలా కాదని అదంతా ఊడ్చేసి మండే రోజు ఇల్లంతా కడిగేసుకొని మళ్ళీ కొంచెము వాటర్లో దొడ్డు ఉప్పు వేసుకొని స్నానం చేసేసా. ఒళ్ళంతా నొప్పులు అసలు తగ్గిపోయాయి అన్నమాట. నిజంగా అండి, ఉప్పు చాలా పనిచేస్తుంది అన్నమాట. దొడ్డుప్పు వేసుకొని స్నానం చేస్తే ఏ నెగిటివ్ ఎనర్జీ ఉన్నా, దిష్టి అయినా, ఏదైనా వెళ్ళిపోతుంది అన్నమాట. కొంచెం అప్పుడు ఫ్రెష్ అనిపించింది. దాని తర్వాత ఇక టిఫిన్ వంట అన్నీ చేయాలి కదా,
అందుకోసము ఆ రోజు లంచ్కి అయితే చేయలేదు. లంచ్కి మా ఊర్లో ఒక ఫంక్షన్ ఉండింది, అక్కడికే వెళ్ళాము. మార్నింగ్ టిఫిన్ అయితే అటుకులు చేసేసాను అన్నమాట. మెల్లిగా లేచి లేజీగా, అసలు లేజీగా ఉందన్నమాట ఆ రోజు. లేవాలనిపించలేదు ఇక, కానీ బలవంతానికి లేచాను. ఇక్కడ అటుకులు కూడా చేసేసి మళ్ళీ కొంచెం రైస్ ఉంటే అది కూడా తాలింపు పెట్టేశాను. లాస్ట్కి నిమ్మకాయ వేస్తే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఇది. ఇక్కడ రైస్కి కూడా అటుకులకి కూడా రెండుకి తాలింపు పెట్టేసి లాస్ట్కి నిమ్మకాయ పిండేశాను. ఇది మా పని వాళ్ళకి ముగ్గురికి మళ్ళీ టిఫిన్ తినడానికి పంపించేసాను అన్నమాట. టిఫిన్కి
అవుతుందని మళ్ళీ టిఫిన్కే ముందు చేసి ఇచ్చేసిన తర్వాత ఈరోజు మండే కదా, సోమవారం రోజు ఇక్కడ చిన్న గుడి ఉంటుందన్నమాట, మా ఇంటి దేవుడి గుడే. అక్కడికి మండే వెళ్తామన్నమాట. పూజ చేసుకున్న తర్వాత మళ్ళీ అక్కడికి గుడికి వెళ్ళి వచ్చేసాను. రోజు ఏ వర్క్ పెట్టుకోలేదండి, రెస్ట్ తీసుకున్నా. అసలు ఇక ఏ పని చేయలేదు, ఉన్న ఇంట్లో పని చేసుకున్నా కానీ ఎక్స్ట్రా వర్క్ ఏం తీయలేదన్నమాట. ఇది నెక్స్ట్ డే మళ్ళీ అవన్నీ వేసుకొని రావాలి కదా, అవన్నీ ఆయిల్ పెట్టేస్తారు. ఆయిల్ పెట్టేసి వాటికి మిషన్కి వేసుకొస్తారనమాట. వేసుకొచ్చి అలాగే సంచిలో పెట్టేసి ఒక 4-5 డేస్ అలాగే పెట్టేస్తారు. దాని తర్వాత చెరుక్కుంటారనమాట ఆ వర్క్ తర్వాత. ఇదండి ఇవాళ వీడియో. లేజీగా అస్సలు ఒంట్లో బాగాలేని రోజు అన్నమాట. ఎవరికన్నా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.